హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అంజు మనోహరి దగ్గరకు వచ్చి, ఆంటీ మీరు కూడా ఈ అనాథాశ్రమంలోనే పుట్టి పెరిగారు కదా, అందుకే అనాథ అన్న విషయం గుర్తుకు వచ్చి ఇలా పక్కకు వచ్చి బాధపడుతున్నారా? మీరేం బాధపడకండి ఆంటీ, మీరు అనాథ కాదు, నేను ఉన్నాను కదా అని చెప్పి అంజు అలా మనోహరిని హగ్ చేసుకుంటుంది. ఇక అలా మనోహరిని అంజు హగ్ చేసుకోగానే నా కన్న కూతురు దుర్గ కూడా అంజులాగే ఉండుంటుంది అని చెప్పి మనోహరి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఈరోజు అంజుని చూస్తూ ఉంటే నా కన్న కూతురు దుర్గని చూసినట్టుగానే ఉంది అని మనోహరి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అంజు మనోహరికి ముద్దు పెట్టి రండి అని చెప్పి అలా తన చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆరు గుప్తాతో, గుప్తా గారు నేను చూస్తుంది నిజమేనా? అంజుకి మనోహరికి అస్సలు పడేది కాదు, అటువంటిది అంజు ఏంటి మనోహరి మీద ఇంత ప్రేమ చూపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, సృష్టిలో జరిగే చర్యకు ప్రతిచర్య ఉంటుంది బాలిక, ఇది జరగడానికి కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక గుప్తా అంజు మనోహరికి ధైర్యం చెబుతూ ఉంటే మనసులో, పిచ్చి బాలిక, ఆ బాలిక నిన్ను అనాథం చేసి వదిలించుకుని ఆశ్రమంలో వదిలేసింది, నువ్వేమో అటువంటి బాలికకు నేనున్నానని ధైర్యం చెబుతున్నావు అని అలా గుప్తా మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అమర్, బాగి వీళ్ళంతా కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అమర్ గారు, మీరు మీ ఫ్యామిలీతో వచ్చి మా పిల్లల్ని సంతోష పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడున్న వార్డెన్ అమర్కి థ్యాంక్స్ చెబుతూ ఉంటుంది. డాడ్, నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది, నిజం చెప్పాలంటే పిక్నిక్కి వెళ్ళినా కూడా మేము ఇంతలా ఎంజాయ్ చేసే వాళ్ళమో లేదో, మనం ఇకపై ఎవ్రీ మంత్ ఇక్కడికి వద్దాం డాడీ అని చెప్పి అలా అంజు అంటూ ఉంటుంది. ఓకే నాన్న, తప్పకుండా వద్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అందరూ కూడా ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు. మరోపక్క రణవీర్, నా కూతురు దూరం అయ్యి ఇప్పటికీ 6 ఏళ్ళు అవుతుంది, నా దుర్గ ఎక్కడుందో ఏంటో, నా దుర్గ ఎక్కడుందో తెలిస్తే నాతో పాటు కలకత్తాకి తీసుకెళ్ళిపోతాను లాయరు అని చెప్పి ఇక తన ఫోటోని చూస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. మరోపక్క ఇంటికి వచ్చిన తర్వాత అంజు పాప హోంవర్క్ రాసుకుంటూ ఉంటుంది. ఇక అలా తను కింద ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని రాసుకుంటూ ఉంటే బాగి బట్టలు పెట్టడం కోసం అని చెప్పి బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్ దగ్గరికి వస్తుంది. ఆ కబోర్డ్ని తెరిచి చూసేసరికి కింద ఫైల్స్ అన్నీ కూడా చిందరవందరగా ఉంటాయి. ఈయనకు ఫైల్స్ సర్దుకునే ఓపిక కూడా లేదు. ఆయన డ్యూటీ నుండి ఇంటికి వచ్చే వరకు ఫైల్స్ అన్నీ సర్ది పెడితే నీట్గా ఉంటుంది, అప్పుడు ఇంప్రెషన్ కొట్టేయచ్చు అనుకొని బాగి ఆ ఫైల్స్ అన్నిటినీ కూడా సర్దుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ ఫైల్లో ఉన్న అడాప్షన్ పేపర్ అలా ఎగురుకుంటూ కిందున్న హాల్లో పడిపోతుంది. అంజు రాసుకుంటున్న టేబుల్ దగ్గర పడిపోతుంది. ఇదేంటి, ఏంటి పేపర్ అనుకొని అలా అంజు ఆ పేపర్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇది అడాప్షన్ సర్టిఫికేట్ లాగా ఉంది, మామ్ డాడ్ పేర్లు కూడా ఉన్నాయి, అసలు ఈ సర్టిఫికేట్ ఇంట్లో ఎందుకుంది అని చెప్పి అంజు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అమర్ ఇంటికి వస్తాడు. ఇక అంజు ఆ పేపర్ తీసుకొని అమర్ దగ్గరికి వస్తుంది. డాడ్, ఇది అడాప్షన్ సర్టిఫికేట్ లాగా ఉంది, ఇది మన ఇంట్లో ఎందుకుంది డాడ్, ఎవరిని అడాప్ట్ చేసుకుందాం అనుకున్నారు అని అంజు అడుగుతూ ఉంటుంది. ఇందులో మీ పేరు, మామ్ పేరు కూడా ఉంది కదా అని చెప్పి అంజు అంటూ ఉంటే అప్పుడు అమర్, అప్పుడు ఒకరిని అడాప్ట్ చేసుకుందామని అనుకున్నాం అంజు, కానీ కుదరలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏంటి, అడాప్ట్ చేసుకుందాం అనుకొని కుదరలేదా? మరి పేపర్ ఎందుకు డాడీ మన ఇంట్లో ఉంది అని అంజు అడుగుతుంది. మీ అమ్మ గుర్తుగా దాచుకున్నాను, ఇందుకు నీకు ఈ పేపర్ ఎక్కడిది అని అమర్ అడుగుతాడు. పైనుండి ఎగురుకుంటూ వచ్చింది డాడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. సరే, ఇది నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళి పడుకో, లేట్ అయిపోతుంది కదా అని అమర్ అంటాడు. ఓకే డాడ్, బాయ్ అని చెప్పి ఇక అలా అంజు మెట్లెక్కుతూ గుడ్ నైట్ డాడ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బాగి అలా పైనుండి చూస్తూ ఉంటే అమర్ సీరియస్గా ఆ పేపర్ తీసుకొని బాగి దగ్గరికి వస్తాడు. బాగి చెయ్యి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. నా వస్తువులు ఎవరైనా ముట్టుకుంటే నాకు అస్సలు నచ్చదు, ఎందుకు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చి నా వస్తువుల్ని ముట్టుకున్నావని చెప్పి బాగి మీద సీరియస్ అవుతూ ఉంటాడు. నేను
కావాలని చేయలేదు అని బాగి అంటూ ఉంటే, కారణాలు ఏవైనా సరే ఇంకొకసారి నా వస్తువులు నువ్వు ముట్టుకోవద్దు మిస్ అమ్మ అని చెప్పి అమర్ బాగీకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకు ఆయన ఈ అడాప్షన్ సర్టిఫికేట్ చూసిన దగ్గర నుండి అదోలా ఉన్నారు, ఖచ్చితంగా నా దగ్గర ఆయన ఏదో దాస్తున్నారు అని చెప్పి బాగి అనుకుంటుంది. మరో పక్క గుప్తా మనోహరి గురించి ఆరు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ బాలిక తన కన్న కూతుర్ని అనాథను చేయాలనుకుంది. ఈ బాలిక తన కన్న కూతురు కాకపోయినా కూడా ఆ బాలికను కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంది. అటువంటి అరుంధతికి జీవితాంతం రుణపడాల్సింది పోయి తన ప్రాణాలనే బలి తీసుకుంది ఈ బాలిక మనోహరి. తన స్వార్థం కోసం, ఎప్పటికీ అందని దానికోసం అందరినీ దూరం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అనాథగానే మిగిలిపోతుంది అని చెప్పి అలా గుప్తా అనుకుంటాడు. జగన్నాథ, ఏమిటయ్యా నీ లీల? అనాథలుగా పెరిగిన వీళ్ళిరువురు కదా ఈ విధంగా రాసావా అని చెప్పి అలా గుప్తా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆరు అక్కడికి వస్తుంది. ఏంటి గుప్తా గారు అలా ఆకాశంలోకి చూస్తూ ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, మీ ఇంట్లో జరుగుతున్న చిత్ర విచిత్రాల గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. దేని గురించి గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరేం లేదు బాలిక, నిన్ను కన్న వాళ్ళెవరో నీకు తెలీదు, ఆ బాలిక సోదరెవరో ఆ బాలికకు తెలీదు అని చెప్పి బాగి గురించి ఆరు గురించి గుప్తా చెబుతూ ఉంటాడు. నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్ల పిచ్చుక తల్లిదండ్రులు ఎవరో నీకు తెలీదు. ఆ బాలిక మీ సొంత కూతురు కాదన్న విషయం ఆ బాలికకు తెలీదు. ఆ బాలికను కన్న తల్లిదండ్రులకు ఆ బాలిక ఎక్కడుందో తెలీదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, గుప్తా గారు నాదొక చిన్న సందేహం. అంజు వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియదని అంటున్నారు కదా, మరి అంజు వాళ్ళ అమ్మ నాన్న నాకు తెలుసా? నేను ఎప్పుడైనా వాళ్ళని చూసానా? నా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారా అని చెప్పి గుప్తాని అడుగుతూ ఉంటుంది. నువ్వు పెంచుకుంటున్న ఆ బాలిక నీ ప్రాణ స్నేహితురాలి కన్న కూతురని నీకు ఎలా చెప్పను బాలిక అని చెప్పి అలా గుప్తా మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ చిక్కుముడులన్నీ త్వరలో విడిపోబోతున్నాయి బాలిక అని చెప్పి అప్పటి వరకు వేచి ఉండు అని గుప్తా అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, నేను ఏ ప్రశ్న అడిగినా సరే మీరు మౌనంగా ఉంటారు. ఇప్పుడు నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. అంజు తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసా? నేను ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడానా? చెప్పండి అని ఆరు అడుగుతూ ఉంటుంది. నిజం తెలిసినా కూడా నీకు సంతోషం ఉండదు బాలిక, ఆ మాత్రం దానికి ఎందుకు తెలుసుకోవడం? తెలుసుకొని ఏం చేస్తావని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అప్పుడు ఆరు, అంజు అనాథ కాదన్న విషయం వాళ్ళకు చెబుతాను. తనను ఎంతగానో ప్రేమించే తల్లి ఉందని, కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే తండ్రి ఉన్నాడని, ప్రాణం ఇచ్చే అన్నలు ఉన్నారని, తల్లిలా చూసుకునే అక్క ఉందని నేను వాళ్ళకు చెబుతాను అని ఆరు అంటూ ఉంటుంది. నిజం త్వరలోనే బయటపడబోతుంది బాలిక, నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఆ సమయం దగ్గరలోనే ఉందని గుప్తా అంటూ ఉంటే, అంటే అంజు కూడా నిజం తెలిసిపోబోతుందా అని చెప్పి ఆరు అడుగుతుంది. అవును బాలిక, తనకు కూడా నిజం తెలుస్తుందని గుప్తా అంటాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఎప్పటికైనా అంజు తల్లిదండ్రులం మేమే, ఇదే నిజం అని చెప్పి అంటూ ఉంటే, మనం నిజం అనుకున్నదే నమ్మితే మానవులకు ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి బాలిక అని గుప్తా అంటాడు. మరో పక్క రాతోడు ఇంటికి వచ్చిన తర్వాత, ఇదిగో మిస్ అమ్మ సార్ బ్యాగ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే బాగి మాత్రం ఏదో ఆలోచనలో ఉండిపోతుంది. ఏమైంది మిస్ అమ్మ, ఎందుకు అలా ఉన్నావని రాతోడు అడుగుతాడు. అప్పుడు బాగి, మరేం లేదు రాతోడు, ఇందాక మీ సార్ కబోర్డ్ సర్దుదామని నేను ఫైల్స్ అన్ని సర్దుతూ ఉంటే అందులో అడాప్షన్ పేపర్ ఒకటి గాలికి ఎగురుకుంటూ వచ్చి హాల్లో పడింది. ఆ పేపర్ చూసిన దగ్గర నుండి మీ సార్ నా మీద బాగా సీరియస్ అయ్యారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అది అంజు పాప అడాప్షన్ సర్టిఫికేట్ అయ్యి ఉంటుంది. సార్ రావడం కొంచెం ఆలస్యం అయ్యుంటే ఇంట్లో వాళ్ళందరికీ అంజు పాప గురించి నిజం తెలిసిపోయి ఉండేది అని చెప్పి అలా రాతోడు కంగారు పడిపోతూ ఉంటాడు. మరి అంజుని ఆరు అమర్ ఇద్దరు కలిసి దత్తత తీసుకున్నారన్న విషయం రాతోడు బాగీకి చెబుతాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.